తెలుగు వచనా కవిత్వ చరిత్రలో అద్వితీయమైన స్థానం కలిగినటువంటి వాడు కుందుర్తి. ఆయన వాక్య నిర్మాణం, వస్తు రూప సమన్వయం, వస్తువుని ఏ విధంగా ప్రవేశింపజేయాలి, ఏ విధంగా దాని రూపాన్ని ఆవిష్కరించాలి, శిల్పరూపంగా దాన్ని ఏ విధంగా ఆవిష్కరించాలి అనేటటువంటి గొప్ప కళాత్మకమైనటువంటి రచన చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి కుందుర్తి. వచన కవిత్వం అనగానే కుందుర్తి మనకి గొప్ప మలుపు తిప్పిన, గురజాడ తర్వాత గొప్ప మలుపు తిప్పినటువంటి గొప్ప కవితగా, గొప్ప రచయితగా మనకి దర్శిస్తాడు. ప్రధానంగా నా కవిత్వానికి ప్రజలే వ్యాకరణం అని చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యం కలిగినటువంటి రచయిత కుందుర్తి. వచన కవిత పితామహుడని కూడా మనం అనగలిగినటువంటి గొప్ప రచయిత కుందుర్తి. అయితే గొప్ప గుణం ఏమిటంటే చదివించగలిగే గుణం ఉంది ఆయన కవితలో. పాఠకులకి తేలికగా అర్థమవుతూ వాళ్ళలో ఆసక్తి కలిగించే విధంగా ఉండడం. కొందరు రచయితలు ఏమాత్రం ఆసక్తి కలిగించని విషయాలను, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే అంశాలను కూడా చదివించేలా రాయగలరు. రచనలో చెప్పదలుచుకున్న విషయం ఏదైనా దాన్ని ఎలా చెప్పారన్నది ముఖ్యమని కొందరు, ఎలా చెప్పారన్నది ముఖ్యం కాదు, ఏం చెప్పారన్నది అవసరం అన్నది కూడా కొందరు అభిప్రాయం. మరికొందరు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అని రెండింటిలో ఏదో ఒకటి కాక రెండూ ముఖ్యమే, ఈ రెంటిని సమర్థవంతంగా నిర్వహించినప్పుడే రచన మంచి రచన అవుతుంది, తద్వారా పఠనీయతను కలిగి ఉంటుంది అనేటటువంటిది ఒక సౌమ్యమైనటువంటి పంథ. దానికి గొప్ప ప్రతీక కుందుర్తి. అయితే కుందుర్తి సంప్రదాయాన్ని బాగా జీర్ణించుకొని సంప్రదాయానికి ఎదురు తిరిగినవాడు. ఆ ఛాయలు మనకు ఆయన కవిత్వం నిండా కనిపిస్తుంటాయి. సంప్రదాయ రీతుల్లోనే ఆధునికత్వాన్ని స్థాపించటం అనేది ఆయన కవితకి జీవనాడి. సంప్రదాయజ్ఞులకి పండితుల లక్ష్యం, అభ్యుదయ కవులకి ప్రజల లక్ష్యం. అందుకే కుందుర్తి సాంప్రదాయకమైన శిల్పరీతులన్నింటినీ ప్రజాపరం చేశాడు. ఇది అభ్యుదయ కవులందరిలో ఒక ప్రత్యేకత. దాదాపు ఈ అభిప్రాయాన్ని తన మాటల్లో ఇలా చెప్తాడు. అందుకే నా ఊహలో వచన కవిత్వం అంటే ప్రజల కవిత్వం, నా కవిత్వానికి వ్యాకరణం ప్రజలు, అంటే వారు ఉపయోగించడం ద్వారా సాధువులైన శబ్దాలనే నేను ప్రయోగిస్తాను. నాకు నిఘంటువు ప్రజలు, అంటే వారు ఉపయోగించినప్పుడు కలుగుతున్న అర్థస్ఫూర్తినే కలిగిస్తాను కానీ శబ్దాలకు, కావ్యభాషలు అని అర్థంతో నాకు పని లేదు. నాకు అలంకారాలు ప్రజలు, అంటే ప్రజల భాషలో వాడే అలంకారాలే కానీ కేవలం అలంకార శాస్త్ర దర్శనం చేయటానికి మనసొప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా ఊహలో కవితకు శరీరం ప్రజల వ్యవహార భాష, ఆత్మ వారి అభ్యున్నతి. ఈ మాటలను బట్టి ఆయన కవిత ప్రయోజనం, ఆ కవిత ముఖ్యోద్దేశం మనకి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. అయితే కవిత్వం చెప్పాలన్న దృక్పథాన్ని ప్రజాకవులలో మొదటిసారిగా ప్రదర్శించిన వాడు, భాషా వినియోగ దృష్ట్యా గురజాడ సరైన దృక్పథం కలిగిన ఆధునిక కవుల్లో మొదటివాడు. గురజాడ తర్వాత ప్రజాకవుల్లో తెలుగు భాషను నిర్దిష్టమైన దృక్పథం గల ప్రజాకవి కుందుర్తియే. గురజాడ ఆధునికత్వానికి ద్వారాలు తెరిచినవాడు. అభ్యుదయ కవుల్లో మాత్రం తెలుగు భాషని ప్రజా కవితకి సంపూర్ణంగా ఉపకరించేసిన వాడు, ఆ సమగ్రతను సాధించిన వాడు కుందుర్తి మాత్రమే. ఆయనకి ఈ విషయంలో తిక్కన మీద అపారమైనటువంటి గురి ఉంది. తిక్కనను వదిలేస్తే తెలుగు ఇంకా ఏం మిగులుతుంది అన్నాడు. ఆయన శిల్పం అనల్పం, ఆయన పాత్రలు తిరుమణిపూసల పేరు, ఆయన ఇంటి పేరు తెలుగు, ఆయన తెలుగు కవితకు చిక్కని వెలుగు, ఆయన ప్రతి స్వరం, ప్రతి పర్వం తెలుగు జాతికి గర్వం, ఆయన ప్రతి మాట అచ్చతెనుగు ముద్దుల మూట అన్నాడు. తిక్కనపై తనకు ఉండేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అయితే అభ్యుదయవాదిగా
సమకాలీన సంస్కృతి చరిత్ర వివరించటానికి సంస్కృత పదబాహుళ్యం అవరోధంగా భావించాడు కుందుర్తి. మరి ఎటువంటి తెలుగు ప్రజాకవి ఉపయోగించాలన్న దానికి కూడా స్పష్టంగా ఆయనే ఒక ప్రజ్ఞాపూర్వకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు. ఈ కాలం తెలుగులో సమస్త సాహిత్య శాఖల్లో వ్యవహారికవాదం విజయం పొందింది. ఎదురుగా ఉండి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో భాష ఆ భావం స్ఫురించేటట్టుగా అనాలని సంకల్పం. తెలుగు సామాన్య పాఠకుడితో ఎదురుగా ఉండి మాట్లాడినట్టుండాలన్నదే ఆయన కోరిక. అదే తన కవితా ప్రయోజనాన్ని నెరవేరుస్తుందని ఆయన కాంక్ష. కవి హృదయాన్ని పాఠకుడు హృదయంలోకి హత్తుకునేటట్టు చేస్తుంది. మరో భాషకి ఇలాంటి శక్తి లేదని అంటాడు. గ్రాంధికంలో పిలవాలనుకుంటే ఘనమైన సంస్కృత సమాసాలు, కఠినాతి కఠిన శబ్దావేశాలు కల్పించుకుని ఉండేవాళ్ళు. హృదయంలో లేని ప్రేమను విదిలించే పదజాలంతో, మరొకసారి చెప్తాను, హృదయంలో లేని ప్రేమను విదిలించే పదజాలంతో ఎంతో ఎత్తు ఎగరబోయి చతికలు పడి ఉండేవాళ్ళు. పై పంక్తుల్లో ఉన్న అర్థాన్ని మనం గ్రహించినట్టయితే, అంతరార్థాన్ని గ్రహించినట్టయితే, గ్రాంధిక భాష, సమాస రచన, కఠిన శబ్దాలు హృదయాన్ని ప్రతిబింబించవని, భావంలో ఔన్నత్యాన్ని ప్రకటించలేవని, కేవలం శబ్దావేశంగానే మిగిలిపోగలవని కుందుర్తికున్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయాలతోనే చక్కని కవిత్వం, తను వచన కవిత్వాన్ని మనకి తెలుగు సాహిత్యానికి అంకితం చేశాడు. రావద్దు ఉగాది ఈ ఏడు రావద్దు నువ్వు, సాధారణ మానవుని మూలుగు నీకు ముక్కెర, అతని కన్నీటి చెమ్మలు నీ చెవులకు కమ్మలు, పెరిగిపోతున్న ధరల పూసల పేరులు నీ మెడలో అంతులేని మానవుల బాధలు, పరితాపాల వంకుల వడ్డాణం నడుముకు, ఆద్యంతాలు లేని వర్తులాకారపు కష్టాలు, కాళ్ల కడియాలు నీకు, అపజయాల ఊర్పులు అందిల కూర్పులు నీకు, రావద్దు ఉగాది ఈ ఏడు రావద్దు నువ్వు అంటాడు. ఇంకొక చక్కని రమ్యమైనటువంటి చెప్పాడు. పల్లకీ బొంగులా వంగిన ఇంద్రచాపరేఖ మీద 7 వారాల సొమ్ములతో రంగురంగుల దుస్తులతో బంధువులు మూగినట్లుంది. మబ్బులు కట్టిన మామిడాకు తోరణాలు గలగలలాడినాయి గాలికి. పెండ్లి కూతురు సిగలో తురిమిన పెద్ద చామంతి చెండులా వయ్యారం ఒలకబోస్తున్నది తియ్యని నిండు జాబిల్లి. తలంబ్రాలు నిండా కలిపి తయారుగా పెట్టిన పళ్ళెల్లా చూస్తున్నది చుక్కల నింగి. ఇందులో ఏ కఠిన సమాసాలు లేవు, కానీ అద్భుతమైనటువంటి కవితాత్మ, రసాత్మకమైనటువంటి వాక్య నిర్మాణం ఇందులో మనకి చాలా చక్కగా ద్యోతకమవుతుంది. కుందుర్తి వాక్య నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ఎలా వాక్యాన్ని పదాల్ని అటు ఇటు చేయకుండా వ్యవహారంగా పలుకుతారో అదే వరుసని ఆయన కవిత్వంలో పాటించాడు. ఈ పద్ధతి ఛందస్సులో ఒదిగించగలిగిన వాడు తిక్కన అని మన విమర్శకులు చెప్తారు. వచన కవిత్వంలోనైతే చాలామంది కవులు వాక్య నిర్మాణాన్ని శైలి కోసమో మరో ప్రయత్నం కోసమో అటు ఇటు మారుస్తారు. కుందుర్తి మాత్రం వాక్య నిర్మాణాన్ని వ్యవహారంలో ఉన్నట్లే చేసి దానికి కవితా రూపం కల్పించాడు. ఈ ప్రత్యేకత ఒక్క కుందుర్తిలోనే విశ్వరూపం ధరించినట్లు అనిపిస్తుంది. ఇది సులభమైన పద్ధతి కాదు. కుందుర్తి కవితంతా దాదాపుగా దీనికి ఉదాహరణమైనటువంటిదే. కుందుర్తి కవిత చదువుతునేటప్పుడు మన మనస్సులో ఎవరో దూరి ప్రజల యొక్క బాధలను ప్రజారంజకమైనటువంటి కవితా శైలిలో మనలో తాకి దానికి ఆ లోకానికి తీసుకెళ్తున్నట్టుంటుంది. కాలానికి భయం లేదు పోరన్నా పోలీసులన్నా, కాలానికి జాలి లేదు శిశువన్నా స్త్రీ జనమన్నా, నీకు నాకు పోరు పెట్టి నీతికి తను ప్రతీకగా పోజు పెట్టి ఎంత చక్కగా రాశాడు. ఈ అంత్యప్రాస పాదం విడిచి పాదం చివరగా ఉండినా కూడా అద్భుతమైనటువంటి కవిత రాశాడు. రా తమ్ముడు పోదాం మనకు చోటు లేదిక్కడ, రా తమ్ముడు పోదాం ప్రమాదాల పల్లకీ మీదెక్కి, రా తమ్ముడు పోదాం పడవ బయలుదేరబోతోంది, రా తమ్ముడు పోదాం ఆకాశపు అంచుల్లోకి, రా తమ్ముడు పోదాం అనంత సౌందర్యంలోకి. ఈ కవిత నడక,
భావంలో లయ ఉంది, అంతేగాక తీవ్రత గల భావంతో కూడి ఉంది. ఈ 4 భాగాల్లో కూడా ఎంతో చక్కనైనటువంటి కవిత్వాన్ని చాలా అద్భుతంగా మనకి చెప్పాడు. మనిషి కంటే నయం కదూ, అమ్మో భయమేస్తుంది ఇక్కడ అంటూ దానికి చెప్తాడు. ఆప్తులు లేని అరణ్యంలో హాయిగా కాలం గడుపుదాం, ఎదురొచ్చే ఎడారి దాటి ఏరు దాటి వెళ్ళిపోదాం, అవతలి గట్టు చేరేదాకా ఎవరినీ ఏమనొద్దు మనం, భూమి వాతావరణం దాటే వరకు వెనుదిరిగి చూడొద్దు మనం, కడుపు కొరకు క్రూర జంతువునని గర్జించి చెప్పే సింహం, ఇసుక తుఫాను లేస్తుందని హెచ్చరించే వంకర ఒంటె, అలల తాకిడికి తట్టుకోమని ఘోషించి పలికే అబ్ది, దట్టపు పొరల్లో చిక్కుకుంటే దగ్ధమవుతారనే రోదసి. మనిషి కంటే నయం కదూ, అమ్మో భయమేస్తుంది అక్కడ. పచ్చని గడ్డి మైదానాల మీద ప్రభాతం మెరుస్తున్న చోటుకి, ఎడదలో కరుణ జడివానలా కురుస్తున్న చోటుకి. అద్భుతమైనటువంటి వాక్య నిర్మాణం. ఎడదలో కరుణ జడివానలా కురుస్తున్న చోటుకి, ఆకాశం హరివిల్లు చేసి వయ్యారంగా వెళ్ళు విరుచుకునే చోటుకి రాతమ్ముడు పోదాం, మనకు చోటు లేదిక్కట. ఇంతకన్నా అద్భుతమైనటువంటి పదవిన్యాసం కానీ వాక్య నిర్మాణానికి కానీ అసలు ఈ చరణాలు వచన కవితా స్వరూపానికి నిర్వచనాలు. చరిత్ర పిలిచింది చెల్లి వెళ్ళొస్తాను, పెద్ద మనుషులు 4 ముందుకు పిలిచింది నన్ను. చెల్లి వెళ్ళొస్తాను, చరిత్ర పిలిచింది చెల్లి వెళ్ళొస్తాను. ఇక్కడ ఒక లోకం చరమ సంధ్యకు విడాకులిచ్చి రవి చేసిన చీకటి తప్పు, చరిత్ర నిర్మించిన ధరిత్రి కమలవనానికి ముప్పు. ఇక్కడి మనుషులు ఇక్కడికి అందరూ రావచ్చు, ఇది పాతాళానికి మచ్చు. వెలుతురు చాలక చెడిపోయిన ఫోటో వెనకటి తరాలకు డిటో. మరొకసారి అంటాను ఈ వాక్యం. వెలుతురు చాలక చెడిపోయిన ఫోటో వెనకటి తరాలకు డిటో. అక్కడ ఒక లోకం వికసించిన వేకువలో పూసిన ఉదయం పువ్వు, చరిత్ర పెదవుల మీద తొలిసారిగా వెరసిన నవ్వు. అక్కడి మనుషులు అక్కడికి పోదాం, అక్కడికి అందరూ పోవచ్చు, భూదేవి ధరించిన బంగారపు జడకొచ్చు. అయితే కుందుర్తి శిల్పశబ్దాన్ని ఏ అర్థంలో వాడినా దీనికి ఒక టెక్నిక్ అనేటటువంటి అర్థం రూఢి చేశాడు. కాబట్టి ఇక్కడ చెప్పడంలోని విధానం, ఆ చెప్పే విధానం మనస్సుకి, పాఠకుడికి, పఠితకి అద్భుతమైన లోకంలోకి తీసుకొనబోయే కవితా శిల్పమంతా ఈయన కవితలో మనకి గోచరిస్తుంది. ఏది రాసినా ఏది చెప్పినా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియగా చెప్తాడు. ఇప్పుడు వచన కవితని కుందుర్తి ఒక ప్రక్రియగా చూడలేదు. ప్రజల కవిత్వానికి, ప్రజల కోసం రాసే కవిత్వానికి ఒక సాధనంగా మాత్రమే చూశాడు. భగవంతునికి బహిరంగ లేఖనే కవితలో రాస్తాడు. డియర్ గాడ్ నమస్తే, ఈ విధంగా సంబోధించే ధైర్యం ఎంతమందికి ఉంటుందంటావు? అయినా ఎక్కడా లేనివాడికి, ఆలకింపు లేనివాడికి ఎందుకు ఈ కాగితాల ఖరాబు? ఇంతటితో ఆపేస్తాను, ఇంక నాకు సెలవని చివరి పంక్తులు చదవగానే కవి నాస్తికుడైన వ్యక్తం అవుతుంది. కానీ ఆ చెప్పే రీతి చాలా అద్భుతమైనటువంటి. సంప్రదాయాన్ని మన్నించడం అంటే సమస్తం అనుకరించటం కాదు. సంప్రదాయాన్ని మన్నించటం అంటే సమస్తం అనుకరించటం కాదు. అవసరం లేని అనేక బంధాలను కావాలని కనికరించటం కాదు. క్రొత్తను కొందరు అన్వేషించటం కద్దు, అయినా పాత మా నాది, నన్నయ్య నుండి నా దాకా తెలుగు కవిత అంతా నాది. చాలా అద్భుతమైనటువంటి ఈ వాక్య ప్రయోగం. ఎంత ధైర్యం! నన్నయ్య నుండి నా దాకా తెలుగు కవిత అంతా నాది. ఇలా నన్నయ్యతో స్తుతి ప్రారంభించి శ్రీశ్రీ దాకా వచ్చి మహాకవుల్లో ఆ తర్వాత వ్యక్తి ఆయనే అని చెప్పక చెప్పాడు. ఎవరికి కృతి ఇవ్వను ఈ కావ్యం, ఎవరికి కృతి ఇవ్వను ఈ కావ్యం అని ప్రారంభించి వెంటనే ఎలా అంటాడు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఒకడైనా కలలో కనిపించి మాట వరుసకైనా అడిగాడా? సంప్రదాయం అని పడిచొస్తుంటారే, మరి అందుకోసమైనా అడిగారా? ఇది గొప్ప వ్యంగ్యమైనటువంటి ఉక్తి. ప్రాచీన కవులు కలలో దేవుడు కనిపించి కృతిని అంకితమడిగాడని చెప్పడం అలవాటు. ఈ విషయాన్ని ఇక్కడ అద్భుతంగా అవహేళన చేస్తున్నాడు,
వ్యంగ్యంగా ఎన్నో ప్రాచీన పద్ధతుల గురించి చెప్పి ఆధునిక కవులను కూడా వ్యంగ్యంగా విమర్శిస్తున్నాడు. ఇంకొక అద్భుతమైనటువంటి ఎంత చమత్కారంతో కలిపి ప్రయోగించాడో ఈ క్రింది ఉదాహరణ చెప్తాను. పొలంలో ఆ ఏటి ధాన్యం పుష్కలంగా పండిన రైతు కళ్ళాన్ని రూపాయలంత కండ్లతో కొలుచుకుంటున్నట్లు అందరూ పసివాడిని చూసి అదోలాగును నవ్వుకుంటారు. ఎంత చమత్కారం! కాలం అనే సర్పం ఆ రోజుల్లో 4 కాళ్ల మీద నడుస్తుంది. పాము కాళ్ళేమిటంటారా? దేశం 4 మూలల్లో కుక్కమూతి పిందెల్లా సామంతరాజులున్నారు. పల్లెల్లో భూస్వాములున్నారు. ప్రజల్ని శవాలనుకొని నక్కలా పీక్కు తింటున్న బడా వ్యాపారులున్నారు. ప్రభుత్వాశ్రయం పొందదలిచిన ప్రబుద్ధులెందరో ఉన్నారు. ఉన్న ఒక్క కాలు ఊడగట్టుకున్న ధర్మదేవత ఈ కొత్త 4 కాళ్ల మీద నడుస్తున్నది. ఇంతకన్నా అద్భుతమైనటువంటి వచన కవిత్వం మనకెక్కడ జరుగుతుంది? నా హృదయపూర్వక విన్నపం, రిక్వెస్ట్ ఏమిటంటే యువజనులందరూ ఈ సాహిత్యాన్ని, అద్భుతంగా ఉన్నటువంటి కుందుర్తి సాహిత్యాన్ని చదవండి, వచన కవితలను చదవండి. వీలుంటే మనసుకు పట్టించుకొని మననం చేయండి, దానిపైన నిధిధ్యానం చేయండి. చేసినప్పుడు వచన కవిత సారాంశమేమిటో, వచన కవితలో కుందుర్తి ఎన్నుకున్నటువంటి పందాలో ప్రజలు ఎంత ప్రాముఖ్యత వహించారో, ఆ ప్రజల తాలూకా వ్యాకరణమే కవితగా ఏ విధంగా కుందుర్తి మార్చుకున్నాడో మనకు అవగతమవుతుంది. మరొకసారి నా ప్రార్థన, కుందుర్తిని చేసి మళ్ళీ చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.